నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి కింద పడి ఆయన సొంత కార్ కింద టైర్ల కింద పడి నలిగిపోయి ఆ తర్వాత చనిపోయిన ఘటన మనం చూసాం. చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇది, సిచ్యువేషన్. ఒకసారి ఈ వీడియో చూడండి. చాలామంది వీడియోలో బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి వైట్ షర్ట్గా ఎలా మారన్నాడు అంటున్నాడు. అక్కడ ఆ వీడియోలో బ్లాక్ షర్ట్ అంటే కింద పడి నలిగిపోయిన వ్యక్తి వేరు, వాళ్ళు కారు పైనకి ఎక్కినారు. జగన్మోహన్ రెడ్డి కారు పైనకి ఎక్కినారు. కారు పైన ఎక్కిన వ్యక్తి ఫస్ట్ బ్లాక్ షర్ట్ ఉంది, ఆ బ్లాక్ షర్ట్ కాస్త వైట్ షర్ట్గా మారింది. అంటే స్టార్టింగ్లో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. కానీ ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆయన స్లిప్పర్స్ లాగా ఉన్నాయి, తర్వాత వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తికి షూస్ ఉన్నాయి. సో ఈ బ్లాక్ షర్ట్ ఎక్కినప్పుడు ఆయన స్లిప్పర్స్ పక్కన ఈ వ్యక్తి వేసుకున్న షూ కనబడి, ఆ తర్వాత ఈయన వైట్ షర్ట్ అబ్బాయి కనబడ్డాడు. కింద షూస్ మనకు చూడవచ్చు డీటెయిల్గా. దీనికి సంబంధించినటువంటి వార్త నిజంగా బాధాకరమైనటువంటి సంఘటన. ఒక వ్యక్తి చనిపోయిందంటే ఆ పార్టీ కానీ మనం కానీ జనాలు కానీ లైట్గా తీసుకుంటారు. అంటే 2 రోజులు మాట్లాడుకుంటారు, 3వ రోజు మర్చిపోతారు. ఇంకో ఘటన జరుగుతుంది ఎక్కడొక దగ్గర. కానీ ఆ కుటుంబానికి ఆయనే ఆధారం. ఆయనని ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు చనిపోయేంత వరకు కూడా మర్చిపోరు. చాలా తీరని లోటు. నిజంగా ఎవ్వరు కూడా ఈ విధంగా చావద్దు. రెగ్యులర్గా చూస్తుంటే సెలబ్రిటీస్ కోసము, క్రికెట్ స్టార్స్ కోసము, పొలిటీషియన్స్ కోసము జనాలు ఎట్లా చచ్చిపోతున్నారు అంటే, అసలు ఏ సభలు, సినిమా రిలీజ్లు సభలు, మొన్న కర్ణాటకలో బెంగళూరు క్రికెట్ ఊరేగింపులో మొత్తం జనాలు ఒక మైకంలో వెళ్ళిపోతున్నారు. అరే వాళ్ళని నమ్ముకొని, నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అంటారు, మనం నమ్ముకొని ఇంట్లో మన కోసం వెయిట్ చేసి అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటుంది, మన భార్యలు ఉంటారు, మన భార్య ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు అని చెప్పి. నిజంగా ఆ వ్యక్తి కోల్పోతే కుటుంబ సభ్యులకు ఆ బాధ తెలుస్తుంది. కానీ ఎవరు అంటే జనా సందోహము బాగా జనాలు ఉన్న దగ్గర పోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా వాళ్ళని చూసినా సెల్ఫీ దిగినా మనకేం వస్తుంది? స్టేటస్ పెట్టుకోవడం తప్పితే దేనికి పనికిరాదు. సో జనాలు కూడా ఆలోచించాలా. ఇది బాధాకరమైనటువంటి వార్త. ఇలాంటి జరగకూడదని కోరుకుందాం. జగన్ కారు కింద నలిగిన సింగయ్య ప్రాణం. పోలీసులకు లభ్యమైన ప్రమాద విజువల్స్. సింగయ్య మెడ మీదుగా వెళ్లిన కారు. కేసు నమోదు చేయాలని పోలీసుల నిర్ణయం. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. 4 రోజుల కిందట సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ భారీ ర్యాలీగా తాడేపల్లి నుంచి తరలి వెళ్లారు. ఈ క్రమంలో గుంటూరు శివారులోని ఏటుకూరు బైపాస్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ మండలం వెంగళయ్యపల్లికి చెందిన సింగయ్య కారు కింద పడి గాయాల పాలవడంతో ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. జగన్ కాన్వాయ్లోని ఒక వాహనం ఆ వృద్ధుడిని ఢీకొందని తొలుత ప్రచారం జరిగింది. తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అది కాన్వాయ్ వాహనం కాదని స్పష్టం చేశారు. అయితే శనివారం, ఆదివారం ప్రమాదానికి సంబంధించిన 2 వీడియోలు వెలుగు చూశాయి. సోషల్ మీడియాలో ఇవి వైరల్గా మారాయి. జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా అదే కారు కింద వృద్ధుడు పడ్డట్టు వీడియోలో కనిపిస్తుంది. అది జగన్ కారు అని స్పష్టంగా అర్థమవుతుందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఏపీలో హాట్ టాపిక్గా మారింది. రప్ప డైలాగుతో ఓ యువకుడు కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ యువకుడిని జగన్ సమర్థించడం వివాదాస్పదమైంది. నిజమే కదా, జగన్ సమర్థించడం వివాదాస్పదమైంది. ఆయన స్పందించకపోయినా అయిపోతుంది. రప్ప అనే డైలాగ్ సినిమా డైలాగ్ కదా, పుష్ప సినిమా డైలాగు. కానీ ఆ రప్ప డైలాగ్ ముందు ఏముంది? మళ్ళీ అధికారంలోకి వస్తే 2029లో ఒక్కొక్కడిని నరికేస్తామని దాని మీనింగ్ ఏంది? అది వర్డ్ అదే. సత్తెనపల్లి పట్టణంలో మరో కార్యకర్త అస్వస్థకు గురై మృతి చెందాడు. ఇలా వరుస వివాదాలతో రావడంతో జగన్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు ఆయన కారు కింద పడి మృతి చెందాడనే వివాదం ఆయనను చుట్టుముట్టింది. నిజంగా కారు కింద పడే కదా విజువల్స్ మనం చూస్తున్నాం. కారు కింద పడి నిజంగా అది ఏఐయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఏదైనా సృష్టించినారో, మార్ఫింగ్ చేసిన వీడియో అయితే వాట్ అనేది బయటకు వస్తాయి. కానీ ఈ లోపు ఒక ప్రాణం అయితే పోయింది కదా, ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేము. శిక్ష పడే అవకాశం ఉంటుంది, కానీ ప్రాణం అయితే తిరిగి రాదు కదా. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా గుంటూరు రూరల్ పరిధిలోని జరిగిన ప్రమాదంలో వృద్ధుడు సింగయ్య మరణానికి కారణమయ్యాయి వివరాలు తెలిసాయి. జగన్ కారు కింద పడి నలిగి సింగయ్య మృతి చెందినట్లు వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి. శనివారం ఒక వీడియో బయటకు రాగా ఆదివారం మరో వీడియో వెలుగులోకి వచ్చింది. పోలీసుల చేతికి సింగమయ్య మృతి చెందిన విజువల్స్ లభ్యమయ్యాయి. జగన్ కారు ముందు భాగాన కుడిపక్క టైర్ కింద పడిపోయిన సింగయ్య మెడ మీదుగా దూసుకెళ్ళింది. ఇక మనిషి పడినట్లు తెలిసినా అంతే వేగంతో డ్రైవర్ కారు నడిపించినట్లుగా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. దీంతో కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా కారు కింద సింగయ్య పడినట్లు గుర్తించి పక్కవారు అప్రమత్తం చేసినా జగన్ పట్టించుకోలేదని పలువురు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. నిజంగా ఆ వీడియో తీసేటోడు కూడా
ఆ వీడియో తీసిన వ్యక్తులు కానీ ఎవరైనా కానీ డైరెక్ట్గా నేరుగా వెళ్ళి ఆ కిటికీని ఆపేసి ఆ కిటికీని గట్టిగా బాది కింద ప్రాణం ఉందని చెప్పి గట్టిగా బాధితే ఆ డ్రైవర్ ఆపేస్తుండేమో. జగన్ కాన్వాయ్ కానీ ఎవరు కాన్వాయ్ అయినా సరే ఆ డ్రైవర్ని గట్టిగా అడిగేసి గట్టిగా ఆ గుద్ది మరీ ఆ వెహికల్ని ఆపమని చెప్పి కింద వ్యక్తి పడ్డాడు కదా, ఆపి ఆ వ్యక్తిని బయటకు తీస్తే బాగుంటుంది. వీడియోలు తీసేవరకు ఆగు అన్నారు కానీ చాలా నిదానంగా చేసినారు. కానీ అక్కడ వెళ్ళి డైరెక్ట్గా ఆపేసి ఆ కార్ని ఆపడమో నూకడమో ఆపడమో చేసి ఆ వ్యక్తిని బయటికి లాగేస్తే ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతుండే, ప్రాణం కూడా బ్రతుకుతుండే. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఏం చర్యలు తీసుకున్న ఏవైనా ప్రాణం అయితే తిరిగి రాదు. ఇలాంటి ఘటనలు జరగొద్దని అయితే మనం కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఆయన బయటికి వెళ్తే ప్రజలు వచ్చేస్తుండే. ఏ నాయకుడికైనా క్రేజ్ ఉంటుంది, ప్రజలు ఖచ్చితంగా వస్తారు. కానీ మితిమీరిన ఒక అభిమానమా లేకపోతే మితిమీరిన ఒక మనం వేగంతో ఒక ఉరుకులాట ఉంటుంది. ఆ నాయకుడిని చూడంగానే వెళ్ళిపోవాలని ఉంటుంది. కానీ అది దానివల్ల మనకు ప్రమాదం జరుగుతుంది అని తెలిసి కూడా వెళ్ళడం అయితే మూర్ఖత్వం. సో కుటుంబానికి ఆ దేవుడే కాపాడాలా. ప్రభుత్వం ఆల్రెడీ ఎక్స్గ్రేషియా జగన్ కూడా ఇచ్చిందంట, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చిందంట కార్యకర్త కాబట్టి. సో ఇలాంటి ఘటనలు రిపీట్ కావద్దని అయితే మనం అందరం కోరుకుందాం.